జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల కోసం నేను ఇంతకు ముందు శ్రీనివాస ఐశ్వర్య మంత్రం రాస్తే మంచిదని చెప్పాను. అయితే కొంతమంది రాశారు శ్రీనివాస ఐశ్వర్య మంత్రం అని. తరువాత కొంతమంది కొంతమంది అంటే ఒక్కళ్ళు అయితే నేను రాశాను కానీ నాకేమీ ఫలితం రాలేదు అని ఇంకొకళ్ళు చెప్పారు. తర్వాత ఇప్పుడు కొంతమంది కామెంట్స్ ఏంటి, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల కోసం ఏదైనా చెప్పండి అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. నేను మళ్ళా శ్రీనివాస ఐశ్వర్య మంత్రం కోసమే నేను చెప్తున్నానండి. అయితే ఇప్పుడు ఇంతకు ముందు శ్రీనివాస ఐశ్వర్య మంత్రం ఒకటే ఉండేదన్నమాట, అది అమ్మవారి మంత్రం. ఇది ఇప్పుడు అయితే ఇంకో మంత్రం యాడ్ చేయాలి. అదేంటంటే వెంకటేశ్వర స్వామి మంత్రం కూడా యాడ్ చేసి రాస్తే మాత్రం తప్పకుండా ఫలితం అనేది బాగా వస్తుంది. ఇప్పుడు అది మీకు ఆ మంత్రం చూపిస్తాను, తరువాత ఎలా వ్రాయాలి అనేది మళ్ళీ వివరంగా చెప్తాను. ఒకసారి మీకు మంత్రం చూపిస్తున్నాను చూడండి. ఈ రెడ్ కలర్ బాక్స్ లో ఉంది కదా, ఆ బాక్స్ లో ఉన్న ఈ రెండు మంత్రాలండి. ఒకటి వెంకటేశ్వర స్వామి మంత్రం, ఒకటి అమ్మవారి మంత్రం అన్నమాట, లక్ష్మీదేవి మంత్రం. ఇప్పుడు చదువుతాను. ఓం శ్రీం వేం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరాగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజే నిశం. ఇక్కడ భజే నిశం దగ్గర ఇలాగ చూడండి, ఈ అక్షరం ఉంది కదా, ఒక రెండు లాగా రాసింది కదా. అయితే అది మరీ చెప్పారు గమనిక అని. రెండవ మంత్రంలో ఇగో ఈ గుర్తు ఉంది కదా, ఈ గుర్తు ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ గుర్తుంది కదా, అది అంటే ఆ గుర్తు కూడా మనం మంత్రం వ్రాసినప్పుడు వ్రాయాలన్నమాట. అది రెండో అంకె కాదు, అది సంస్కృతంలో ఆ అనే అక్షరం అన్నమాట. అది సగమే పలకాలని అర్థం వచ్చే గుర్తు. మీరు వ్రాసే జపంలో ఈ గుర్తు కూడా వ్రాయాలి. ఇప్పుడు మీకు భజే పక్కన ఉంది కదా, ఆ గుర్తు కూడా వ్రాయాలని గమనికలో ఇచ్చారన్నమాట. ఇది మీకు మళ్ళా మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇది తప్పులు లేకుండా ఈ మంత్రం వ్రాయాలండి. చూస్తున్నారు కదా, మళ్ళీ నేను దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. కనిపించిందా? స్క్రీన్ షాట్ తీసుకొని తప్పులు లేకుండా వ్రాయాలి. ఇది ఎలా వ్రాయాలో ఇప్పుడు చెప్తాను. ఒక వైట్ పేపర్స్ తీసుకోండి, రెడ్ పెన్ తోటే వ్రాయాలి ఈ మంత్రాలన్నది. ఇప్పుడు నెంబర్స్ 1 2 3 అలా వేసుకొని 1008 సార్లు వ్రాయాలన్నమాట. అంటే 1008 సార్లు కంప్లీట్ చేసేయాలి. ఒక పక్కే రాయాలని కొంతమందికి డౌట్ వస్తుంది, రెండు పక్కల రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు రాసేటప్పుడు కింద ప్రింటులా పడిపోయింది అనుకోండి, అప్పుడు ఒక పేపర్ మీద రాయండి. లేదు పెన్ బాగానే ఉంది అనుకుంటే రెండు పక్కల రాయొచ్చు అన్నమాట. అలా రోజుకి మీరు ఎన్ని సార్లు అంటే 18 సార్లు కానీ 27 సార్లు కానీ 108 సార్లు అలా 1008 కంప్లీట్ చేయాలి. అలా ఎన్ని రోజులైతే అన్ని రోజులు. మళ్ళా ఏం చేస్తారంటే ఒక్కసారే రాసేస్తాము అని అనుకుంటారు. ఇది భక్తితో రాయాలండి. అంటే మనసులో మనం స్వామిని అమ్మవారిని తలుచుకుంటూ నోటితో చెప్పుకుంటూ నెమ్మదిగా వ్రాయండి. మీకు 18 సార్లు అయినా అది ఏంటంటే మనం ఎంత భక్తితో రాసేమనేది చూస్తారు కానీ, అంటే ఎంత త్వరగా కంప్లీట్ చేసేద్దామని కూడా రాయొద్దు మాట, అస్సలు అలా రాయొద్దు. మీకు ఎలా అయినా మీ ఆర్థిక కష్టాలు తీరాలి అని స్వామిని మనసులో గట్టి సంకల్పం, అమ్మవారిని గట్టి సంకల్పం చెప్పుకొని రాయండి. తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులన్నవి తొలగిపోతాయి అన్నమాట. ఇలా సంవత్సరానికి ఒకసారి రాయండి. ఇప్పుడు మళ్ళా మీకు డౌట్ వస్తుంది, ఆ రాసిన పేపర్లు ఏం చెయ్యాలి అని అనుకుంటారు. ఇప్పుడు ఆ రాసిన పేపర్లు అయితే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను రాయడం అనేది. అయితే నేను ఇంతకు ముందు రాసేటప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి మంత్రం రాయలేదు అన్నమాట. అంటే స్టార్టింగ్ లో రాసాను, ఇప్పుడు నేను మళ్ళా మీకు చెప్పేటప్పుడు రాయలేదు. ఇప్పుడు నేను మళ్ళా స్టార్ట్ చేస్తున్నాను, వెంకటేశ్వర స్వామి మంత్రం కూడా యాడ్ చేసి ఇప్పుడు రాస్తున్నాను అనమాట. మీ అందరికి చూపిద్దామని మళ్ళా చెప్దామని నేను వీడియో చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అనేసి. అయితే ఇది శుక్రవారం స్టార్ట్ చేయండి వ్రాయడం. అయితే ముందు ఏం చేస్తారు, గణపతిని పూజించుకోండి, సంకల్పం చెప్పుకోండి. అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలని గణపతిని పూజించి తర్వాత వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని తలుచుకుంటూ ఆ పేపర్స్ కి పసుపు పెట్టి 4 పక్కల అప్పుడు స్టార్ట్ చేయండి. చెప్పాను కదా,
రోజుకి 18 సార్లు రాస్తే అంటే మనం ఇంట్రెస్ట్గా రాస్తాం, భక్తితో రాస్తాం, శ్రద్ధతో రాస్తాం అన్నమాట. ఇలాగా గాబరాగా మీకు ఎంతో అంటే వెంటనే 1008 సార్లు కంప్లీట్ చేసేస్తే అంటే ఒక ఎగ్జామ్ రాసినట్టు అలా కాదు, డబ్బు వచ్చి పడిపోతుంది అని కాదండి. మనం ఎంత భక్తి చూపించేమన్నది ఉంటుంది కానీ అంటే త్వరగా రాసేమన్నది కాదు. నేనైతే ఇంకో 2-3 అంటే నాకు కామెంట్స్ వచ్చాయి, పీరియడ్స్లో రాయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి. అసలు పీరియడ్స్లోని ఆ దేవుడు అసలు మనం ఎలా ఉంటాలనిపించదు, అది ఎలాగ అడుగుతారో నాకు అర్థం కాదు. పీరియడ్స్లో అన్నది రాయకూడదు, 6వ రోజు నుండి రాయండి. పీరియడ్స్లో అయితే 5 రోజులు కంప్లీట్ అయిపోతే 6వ రోజు నుండి రాయాలన్నమాట. అంటే కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుండి రాయాలా అని కాదు, మళ్ళీ ఫస్ట్ నుండి అంటే 1, 2, 3 అలా వేసి రాయాలా అని కాదు. ఇప్పుడు మీరు ఒక 100 సార్లు రాస్తారనుకోండి, తర్వాత పీరియడ్స్ వచ్చాయనుకోండి, మళ్ళా మీరు ఆ 101వ సార్ నుండి స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అలాగే 1008 సార్లు కంప్లీట్ చేయొచ్చు. మళ్ళీ స్టార్టింగ్ కొత్తగా స్టార్ట్ చేయవసరం లేదు. ఇంకా అంటే ఏదైనా ఇది మాత్రం ఈ మంత్రాలు రాసేరు అంటే మాత్రం మీకు ఎలాగో ఒకలాగా మీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. ఇప్పుడు నేను ఆ పేపర్స్ ఏం చేయాలో చెప్పాను కదా, అంటే ఏదో ఒక స్వామివారి ఉండిలోనైనా ఎంతో కొంత దక్షిణ పెట్టి మడత పెట్టి వేసేసేయండి. వెంకటేశ్వర స్వామి ఉండిలోనే వెయ్యాలన్నమాట. నేనైతే అంటే నేను రాసినవి అంటే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. గోత్రము మన పేరు గోత్రం రాసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హోమగుండంలో వేశారు. అందుకనే ఇప్పుడు హోమగుండం అన్నిది ఇప్పుడు అన్ని చోట్ల వెయ్యలేము కదా, ఏంటంటే ప్రత్యేకించి ఇది అంటే అందరికి చెప్పారు కనుక ఆ టైంలో నేను రాశాను అనమాట. అప్పుడు హోమగుండంలో వేశారు, ఇప్పుడు అంటే కాదు కనుక ఉండిలోనే వెయ్యాలి. నేను కూడా ఉండిలోనే వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా నేను ఇది 3వసారి నేను రాయడం, ఇప్పుడు కూడా నేను ఉండిలోనే వేసిస్తానండి. ఇది మీ అందరికీ చెప్పాలని నేను ఈ వీడియో మళ్ళా చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా రాయండి. మీరైతే అంటే లైక్ చేయండి. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వాళ్ళకి వీడియో పనికొస్తుంది కదండి, అందుకే లైక్ చేయమనేది. ఇప్పుడు నేను అంటే నేను మీ అందరి కోసం చెప్తున్నా, అంటే నేను చేసిందే మీకు చెప్తున్నాను. అంటే ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళైనా ఒక్కళ్ళైనా రాస్తే మంచి జరుగుతుందని చెప్పేసి నేను మీకు చేస్తున్నాను. అందుకే మీరు కూడా లైక్ చేశారు అంటే ఇలా ఎలా అంటే ఆ రాసిన వాళ్ళు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అమ్మో నేను స్వామివారి భక్తి ఉండి రాస్తాను అని రాస్తారు కదా, అందుకే లైక్ చేస్తే రికమెండ్ చేస్తాడు యూట్యూబ్ వాడు వీడియోలన్నది. అందుకనే లైక్ చేయమనేది. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.